మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. టెట్ రాసే అభ్యర్థులకు ఒక చిన్న గమనిక. వాళ్ళు ఏవేవి అయితే తీసుకురమ్మన్నారో అవన్నీ కూడా తీసుకువెళ్తేనే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఈ విషయాలని ఒకసారి గమనించుకోండి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజు 2 సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ టైం టేబుల్ని ఇంతకు ముందు వీడియోలో పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి. పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకువెళ్ళాలి. అది ఏదైనా పర్వాలేదు. 1 కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలోనే పరీక్ష రాయాలి. హాల్ టికెట్పై ఫోటో లేకపోయినా, సరిగ్గా కనిపించకపోయినా 2 పాస్పోర్ట్ ఫోటోలను డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించాలి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు 2 ఫోటోలని అదనంగా తీసుకువెళ్ళటం మంచిది. దివ్యాంగ అభ్యర్థులకు 50 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు. దాన్ని చక్కగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. పరీక్ష రోజున హడావుడి పడకుండా ముందు రోజునే అన్నీ సర్దుకుని పెట్టుకుంటే పరీక్ష ప్రశాంతమైనటువంటి మనసుతోటి రాయొచ్చు. ఈ పరీక్షలు రాసే అభ్యర్థులందరూ మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.